సారీ. నేను చాలా తప్పు చేశాను, చాలా మాట్లాడినాను నిన్ను. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. ఇంకా మన లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. నార్మల్గా ఉంటుంది. నార్మల్గా కాదు, హ్యాపీగా ఉంటుంది. ఇంటికి డాడీ వచ్చారు. 50,000 ఇస్తానని చెప్పారు. నువ్వు ఇమీడియట్గా వెళ్ళి లాయర్కి డబ్బులు కట్టేసాయి. నేను వెంటనే రిజైన్ చేసేస్తాను. ఐ కాంట్ వర్క్ దేర్ ఎనీమోర్ బాబు. హ్యాపీగా లెట్స్ జస్ట్ గో బ్యాక్ టు అవర్ నార్మల్ లైఫ్. ఇంట్లో అందరం కలిసి నవ్వుకుని ఎన్నో రోజులైంది. మీ నాన్న దగ్గర డబ్బులు తీసుకున్నావా? బాబు ప్లీజ్ కోపం తెచ్చుకోకు. నేను తీసుకోలేదు. డాడీ జస్ట్ ఇస్తానని చెప్పారు అంతే. వద్దు అంటే తీసుకోవద్దు. వీ డోంట్ హ్యావ్ టు టేక్ ఇట్. జస్ట్ లీవ్ ఇట్. ఇట్స్ ఓకే. లేదు, డబ్బుల కోసం కాదు. నీకు నా మీద నమ్మకం లేదు కదా? డోంట్ యు డేర్ సే దట్ అర్జున్. డోంట్ యు డేర్ సే దట్. ఇంట్లో వాళ్ళందరినీ వదిలి నీతో బతకాలని వచ్చేసాను. డోంట్ యు డేర్ సే దట్. నాకు ఇవన్నీ ఏం వద్దు. జస్ట్ ఒక సింపుల్ లైఫ్ కావాలి. నువ్వు, నేను, నాని అంతే. ఐ జస్ట్ వాంట్ యూ బ్యాక్ అంతే. ఐ డోంట్ కేర్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ గేమ్. ఎంత ప్రయత్నించినా నువ్వు ఇప్పుడేం చేయలేవు. యు హ్యాడ్ యువర్ ఛాన్స్ అండ్ ఇట్స్ ఓవర్ నౌ. ఇవాళ చాలా చదువు విన్నాను సార్. నువ్వేం చేయలేవు అని విన్న ప్రతిసారి బాధ వచ్చింది. కంటేమంటే భయం వేస్తుంది. నిజంగానే ఏం చేయలేను. లైఫ్లో ఫస్ట్ టైం నీ మీద కోపం వస్తుంది. That's hit hard. The ball going and gone. The ball has gone out of the ground and another six by Arjun. What an innings this is turning out to be. The ball is going to the boundary again. A fielder is no fielder stops it. Hyderabad very close to winning the semi-finals. Another century for Arjun in the tournament. Hey, congrats, man. Did he injure himself? I think they should call for the physio. Physio? Yeah, they are. Is he all right? Oh no, he doesn't look very all right to me. Must be dehydration. These weather conditions can get really tough on you. He refuses to get an aid. Well, he seems to be doing okay now. And he lifts his bat for his century. Well, what a man, what an innings. Well played, Arjun. Hey, champion. Well played. ఏంటో తేడాగా ఉంది సార్. హాస్పిటల్కి వెళ్దా? పెద్దగా భయపడాల్సింది ఏమి లేదనిపిస్తుంది. ఓవర్ స్ట్రెయిన్ వల్ల కూడా అలా అయిండొచ్చు. ఎందుకైనా మంచిది టీఎంటీ అండ్ 2D ఎకో కూడా చేయించండి. డాక్టర్ నెక్స్ట్ వీక్ ముంబైలో రంజీ ఫైనల్స్ మ్యాచ్ ఉంది. పర్వాలేదు కదా? ముందు మీరు ఈ టెస్టులు చేయించండి. అసలు అలా ఎలా మాట్లాడుతున్నారు సార్? అయ్యో, కంగారు పడాల్సింది ఏమీ లేదమ్మా. డాక్టర్ గారు అదే చెప్పారు. నెక్స్ట్ వీక్ మ్యాచ్కి సెలెక్టర్స్ వస్తారమ్మా. ఈ మ్యాచ్ అర్జున్కి చాలా ఇంపార్టెంట్. లేదంటే ఇన్ని రోజులు కష్టపడి ఆడిందంతా వృధా అయిపోతుంది. కండిషన్ ఏంటో కూడా తెలియకుండా బెడ్ మీద పడున్నాడు. మీరు ఆల్రెడీ నెక్స్ట్ వీక్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నారేంటి సార్? సారా ప్లీజ్. బాబు ప్లీజ్, నువ్వు మాట్లాడుకో. డాక్టర్ టెస్ట్ రాశారు కదా, ఆ టెస్ట్లు చేయించుకోవడానికి కూడా మేము మంత్ అండ్ శాలరీ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇంట్లో నన్ను నానిని వదిలేసి ఏం చేస్తున్నాడు సార్? ఇంకా మీరెందుకు సార్ అర్జున్కి ఆశ కల్పిస్తున్నారు? చూడు బాబు,
ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు డిసైడ్. నీకు నేను ఇంకా నాని కావాలా లేదా క్రికెట్ కావాలా? క్రికెట్ కావాలంటే నీ లైఫ్లో మేము ఇంకుంటాం. డిసైడ్ చేసుకో. నాన్న, కబోర్డ్లో పెయింట్ బ్రషెస్ ఉన్నాయి, తీస్తావా? నాకు అందడం లేదు. సచిన్ పోస్టర్ రాజుకి ఇచ్చేసాను నాన్న. మా క్లాస్లో ఎవరి నాన్న ఫోటో ఇప్పటి వరకు పేపర్లో రాలేదు తెలుసా? నాకు ఈ ఫోటో ఉంది కదా, అందుకే సచిన్ పోస్టర్ రాజుకి ఇచ్చేసా. నాన్న, నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడవా? చెప్పు, ఆడినా వద్దా? ఆడు నాన్న, నువ్వు ఆడితే చాలా బాగుంటుంది, హీరోలా అనిపిస్తావు. సారా మేడం, సారా మేడం. సారా, సారా. నాని ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు. నేను ఇలా బతకలేకపోతున్నాను సార్, నా వల్ల అవట్లేదు. నేను నీ మీద కోపంతో ఇదంతా చేయట్లేదు సార్. నీకు ఒక విషయం చెప్పనా, నాకు ఎవరైనా డబ్బులు అప్పించినా తిరిగి మన అడుగు. ఎందుకో తెలుసా? నా మీద ఇష్టంతో కాదు. వాళ్ళు ఎంత అడిగినా నేను ఇవ్వలేనన్న నమ్మకం. నాకు తెలిసిన వాళ్ళు, నేను తెలిసిన వాళ్ళు నా మీద ఎప్పుడో హోప్స్ వదిలేశారు. ఒకప్పుడు మంచి క్రికెట్ ప్లేయర్, ఇప్పుడు ఒక లూజర్. వాళ్ళందరూ నన్ను అలా చూడటంలో తప్పేం లేదు. నేను అలానే ఉన్నాను. ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాకా నన్ను జడ్జ్ చేయింది నా కొడుకు ఒక్కడే. వాడికి వాళ్ళ నాన్న ఉద్యోగం చేస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, సక్సెస్ఫుల్ ఫెయిల్యూరా ఇదేం సంబంధం లేదు. వాడికి నేను నాన్న అంతే. బట్ ఈ రోజు దాకా నన్ను ఏం అడగలేదు సార్. ఎందుకు అనిపించిందో, బర్త్డేకి ఒక జెర్సీ కొనిమ్మని అడిగాడు, అది కూడా కొని లేకపోయాను. ఇప్పుడు నా భయం ఏంటో తెలుసా? నేను ఇలాగే ఉంటే వాడు కూడా ఏదో ఒక రోజు అందరిలాగే చూస్తాడేమో అని. ఇందాకే చెప్పాడు, నేను క్రికెట్ ఆడుతుంటే వాడికి హీరోలో కనిపిస్తానంట. వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను సార్. నన్ను వెళ్ళి సారా ప్లీజ్.
ట్రైన్లో వెళ్తే రేపటి కలిసిపోతాం. రేపు మార్నింగ్ 5 AM ఫ్లైట్. హోటల్ ట్రావెల్ డెస్క్లో బుక్ చేశాను. ఈ ఒక్క రాత్రికి ఏమి ఆలోచించకుండా నాతో ఉండు బాబు, ప్లీజ్. నీకు నేను ఎక్కువ, నానిగాడు ఎక్కువ. అబద్ధం చెప్పకు. Welcome to the Wankhede Stadium, Mumbai. This is day 1 of the Ranji finals between Mumbai and Hyderabad. And Hyderabad needs a savior. Will Arjun come to their rescue? No, it's not him. Shami knocks over Arjun. Mumbai is celebrating. Walking back to the pavilion, the danger man Arjun departs. Another wicket for Hyderabad and they're falling down like a house of cards. Bowl him. Takes the catch. Out. The finger goes up. That's the catch in the deep. Flicked away for a 4. Runs are pouring for Mumbai. Pulled away for another boundary. Mumbai in a comfortable lead on the verge of winning the match and the Ranji tournament. ఆ చెత్త ఫీల్డింగ్ ఏంట్రా నువ్వు వేసిన చెత్త బౌలింగ్కి ఇది చేయడం ఎక్కువ. ఇప్పుడు ఏం మాట్లాడినా ఎంత బాగా ఆడినా అన్నీ వేస్టేరా. చూసంగా వాళ్ళు ఆల్రెడీ పిచ్చి కొట్టారు. నేను గెలిచే ఛాన్సే లేదురా. 6 months నుంచి మనం చేసిన హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయినట్టేనా? అసలు మనం ఎక్కడి దాకా రావడమే చాలా గొప్ప. $47 overs and 352 is the target, sir. Required run rate is 7.47. మ్యాచ్ డ్రా అయినా సరే ఇన్నింగ్స్ రూల్ ప్రకారం ముంబైది ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఎక్కువ కాబట్టి వాళ్ళు గెలుస్తారు. మనం మ్యాచ్ గెలవాలంటే
కంపల్సరీగా ఈ టార్గెట్ చేసి చేయాలి సార్. లాస్ట్ డే పిచ్ చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంది సార్. 352 in 47 hours అంటే చాలా కష్టం సార్. Yeah.